భక్త, నిద్రలేవు, నిద్రలేవు భక్త. ఏ, నేను నీకు గుర్తు రాలేదా? నన్ను మర్చిపోయావా? స్వామి స్వామి స్వామి, ఎవరు స్వామి మీరు? ఎవరు? అయ్యో, నన్ను అప్పుడే మర్చిపోయావా? నిన్ననే రాత్రి నా గురించి పాట పాడుతూ పడుకున్నావు. నేను నీ మణికంఠని. మణికంఠ అంటే అయ్యప్ప స్వామి మీరా? అరే, ఎక్కడున్నారు? ఎలా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. నా కోసం ఒకసారి మళ్ళీ ఆ పాట పాడుతావా? అలానే ఒక్కసారి నడుస్తూ బయటికి రా. మణికంఠ, వస్తున్నాను. ఆ పాట గుర్తు రావట్లేదు. గుర్తొచ్చింది. మణికంఠుడు ఉంటే చాలు, భక్తులు శతకోటి మొక్కుబడి చెల్లింపగా వచ్చేరు, శరణం అని కదిలొచ్చేరు. నా దగ్గరికి మరి వస్తా అన్నావు కదా, ఎందుకు రాలేదు? సరే, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఇంతవరకు కళ్ళు మూసుకొని నడుస్తున్నావు. కళ్ళు ఒకసారి తెరువు. కళ్ళు మూసుకొని నడుస్తున్నా? అయ్యప్ప, అబ్బా, ఇదంతా కల కాదు, నిజమా? వామ్మో, ఎక్కడి నుంచి మాట్లాడారు? అరే, నాకు అర్థం కావట్లేదు. అరే, నిజంగానే అయ్యప్ప నాతో మాట్లాడారా? అబ్బా, వామ్మో, ఇదంతా నిజమా అబద్ధం? నాకైతే అసలు అర్థం కావట్లేదు. అరే, ఒక్కసారి ఆగండి. నిన్న రాత్రే నేను సించాన్ అయ్యప్ప గురించి మాట్లాడుతూ పడుకున్నాం. మా ఇంటి పైన అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ని కట్టాలనుకున్నాం. అమ్మ బాబోయ్, అందుకే దేవుడు కల్లోకి వచ్చాడు. మనం మళ్ళీ అనుకున్న పని చేయకపోయామనుకోండి, మళ్ళీ చాలా చాలా కష్టాలు వస్తాయేమో. వామ్మో, కానీ దేవుడు ఎప్పుడు కూడా కష్టాలు తెప్పించడు. కానీ మనం అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చేయాలి. సరే, ఇప్పుడు ఎలాగో మనం ఇంతవరకు వచ్చాం, కానీ నాకు ఇంతవరకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇంతవరకు అయ్యప్ప స్వామితో, అదే నా మణికంఠుడితో మాట్లాడానా? వామ్మో, నేను ఇంకా మాల కూడా వేద్దాము, దీక్ష చేద్దాము అనుకున్నాను. అదంతా చేయాలి. సరే, ఇప్పుడైతే మనం మంచిగా పడుకుందాం. ఉదయం లేవగానే సించాన్ గడికి విషయం మొత్తం చెప్పి పనులన్నీ ప్రారంభించాలి. ఓ మణికంఠ, లేచాను. ఉదయం అయిపోయింది. ఇక మొదలు పెట్టాల్సిన సమయం వచ్చి. సించాన్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, లేవరా, లే. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, షాక్ అయిపోతావు. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నిజం ఇదైతే మాత్రం. ఒక్కసారి బయటికి రా. రేయ్, నిన్న రాత్రి మణికంఠ నా కల్లోకి వచ్చి, కల్లోనో నిజమో నాకు తెలీదు, నిద్రలో అలా మాట్లాడుతూ బయటికి వెళ్ళాను. మణికంఠుడు నాతో మాట్లాడాడు, పాట కూడా పాడించాడు. సించాన్, నువ్వు నేను మణికంఠుడి యొక్క టెంపుల్ మన ఇంటి పైన కట్టాలనుకున్నాం కదా. సో అది మనం ఎలా అయినా ఈరోజు ప్రారంభించి కంప్లీట్ కూడా చేయాలి. దేవుడు మన కల్లోకి వచ్చాడంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం ఆ పని చేయకపోతే మళ్ళీ పాపం చుట్టుకుంటుందేమో. సరేనా? ఇప్పుడు మనమైతే పనులు మొదలు పెడదాం. ఓకే? ధనువన్న, నమ్మలేకపోతున్నాను. నిజంగా మణికంఠుడు వచ్చాడా? అంటే నువ్వు చెప్తే నిజమే అవుతుందిలే. ధనువన్న, ఇప్పుడు దేవుడి గుడి కట్టాలంటే అంత సులభం కాదు. దేవుడి గుడి మనం మొదటిసారి కట్టబోతున్నామంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అవును సించాన్, అందుకే నేనైతే ఇప్పుడు రంగబాబా దగ్గరికి వెళ్ళి గుడికి కావాల్సిన ప్రతి విషయం తెలుసుకొని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకొని గుడిని ప్రారంభించబోతున్నాను. సించాన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓ మై గాడ్, ఓ నా మణికంఠ. ఓకే, మనమైతే మరికొద్ది సేపట్లో మన ఇంటి పైన అద్భుతమైన మణికంఠుడి యొక్క టెంపుల్ కట్టబోతున్నాం. ఫస్ట్ టైం గుడి కట్టబోతున్నాం, అది కూడా లాస్ శాంటోస్లో. కానీ ఒక విషయం ఏంటంటే, లాస్ శాంటోస్లో వచ్చేసి మన దేవుడు బొమ్మలు ఏముండవు కదా. ఇప్పుడు మనం బొమ్మలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సరే, ఈ విషయం కూడా ఖచ్చితంగా మనమైతే మన రంగబాబా గారిని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే లాస్ శాంటోస్ మొత్తం మీద ఎవరు కూడా దేవుడిని కొలవరు. మనం ఇండియా నుంచి తెప్పించాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనకి దేవుడి విగ్రహాలు లేదే గుడి కట్టి ఏం చేసుకుంటాం? ఖచ్చితంగా విగ్రహాలు కావాలి. దీనికి కూడా ఖచ్చితంగా మన రంగబాబా ఏదో ఒక పరిష్కారం చెప్తారు. ఎందుకంటే ఆయనకి ప్రతిదీ తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం జరిగిన విషయం మొత్తం చెప్పి టెంపుల్కి ఎలా కట్టాలి, దానికి కావాల్సినవి ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రతిదీ మనం తెలుసుకొని ఈ రోజు మణికంఠుని యొక్క టెంపుల్ కట్టబోతున్నాం. ఓకే, ఫైనల్లీ బాబా గారి యొక్క కొండపైకి అయితే వచ్చేసాం. ఎక్కవే, ఎక్కు. ఓరి నాయన, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మణికంఠుడు మన కల్లోకి రావడమా? అబ్బా. ఓకే, ఫైనల్లీ రంగబాబా దగ్గరికి వచ్చేసాం. అమ్మ, చాలా ఆనందంగా ఉంది. ఇతని దగ్గరికి వచ్చేస్తే చాలు, నా కష్టాలు మొత్తం తీరిపినట్టు కనిపిస్తాయి. రంగబాబా, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. రాత్రి నా కల్లోకి మణికంఠుడు వచ్చి నాతో మాట్లాడాడు, పాట కూడా పాడించాడు. అదంతా కాదు, నేను సించాను మా ఇంటి పైన టెంపుల్ కట్టాలనుకున్నాం. సో టెంపుల్ కట్టాలనుకుని దేవుడు పాటలు పాడుతూ పడుకున్నాం. నైటు నాకు రాత్రి కల్లోకి వచ్చారు, నిజంగా మాట్లాడారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము టెంపుల్ కట్టాలనుకుంటున్నాం, దానికి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ కూడా నాకు చెప్పండి ఒకసారి. ఎందుకంటే మొదటిసారి కడుతున్నా కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించాలి కదా, అవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ద్వారా.
ఇది మణికంఠుడి యొక్క రోజులు. అంటే ఇప్పుడు జనాలు మొత్తం అయ్యప్ప స్వామి యొక్క దీక్ష చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మణికంఠుడు ఇలానే కనబడతారు. నువ్వు ఆయన్ని తలుచుకుంటే ఆయన నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఆయన నీతో మాట్లాడుతున్నట్టే ఉంటారు నాయనా. సరే, ఇప్పుడు నువ్వు చాలా మంచి గొప్ప పని చేయబోతున్నావు. కానీ నేను చెప్పబోయేవి కొన్ని నువ్వు పాటించాలి. మణికంఠుడి యొక్క గుడి కట్టాలంటే అది మామూలు విషయం కాదు. తన గుడితో, తన విగ్రహంతో పాటు తన తోటి సోదరులైన వినాయకుడు, కుమారస్వామి వాళ్ళిద్దరు కూడా తన పక్కన ఉండేలా చూసుకోవాలి. అలానే 18 మెట్లు ఖచ్చితంగా ఉండాలి. ఆ అయ్యప్ప స్వామి ఎప్పుడు ఆ 18 మెట్లు పైనే కొలువై ఉంటాడు. నువ్వు ఇవి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మళ్ళీ చెప్తున్నాను. అలానే గుడికి వాడిన సామాగ్రి పరిశుభ్రంగా ఎక్కడ వాడింది వాడాలి నాయనా. చాలా జాగ్రత్త వహించాలి. నేను చెప్పినవన్నీ బాగా పాటించు. తూచా తప్పకుండా ఎటువంటి తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా పాటించండి, సరేనా? ఓకే బాబాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పాలి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా పని అయితే ప్రారంభించాలి. ఇలాంటి పని చేయడానికి మనం చాలా ప్రొఫెషనల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ని తీసుకొని రావాలి. ఇప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్ ఎవరికి దొరుకుతారు? ట్రెవర్ ఉన్నాడు అనుకోండి, ఈ పనులన్నీ చూసుకుంటాడు. సో ఇప్పుడు మనకు వచ్చేసి గణేషుని యొక్క విగ్రహం, కుమారస్వామి యొక్క విగ్రహం, అలానే మన అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం ఎక్కడున్నాయో తెలియదు కదా. సరే, మనం ట్రెవర్ని అడగాలి. లేట్ చేయకుండా ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. ట్రెవర్కి ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ట్రెవర్ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసుకుని మనమైతే విగ్రహాలు ఎక్కడున్నాయో అవి తీసుకుని వద్దాం. అంతలోపు ట్రెవర్ వచ్చేసి మన గుడి ఎలా కడుతున్నాడో ప్రతిదీ కూడా మంచిగా చూసుకొని పని అయ్యేలా చూసుకుంటాడు. ఓకే గైస్, సో ఫైనల్లీ మనమైతే ట్రెవర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేస్తాం అనమాట. మనమైతే గుడి ఎలా కట్టాలనుకుంటున్నామంటే, గుడికి ఉండే కలర్ వచ్చేసి పసుపు రంగు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గుడి అంటేనే ఒక స్వచ్ఛమైన అలానే పీస్ఫుల్ మైండ్ గుర్తొస్తుంది. అందులోని గుడి అనగానే పసుపు రంగులో ఉందనుకోండి, ఇంకా అందం వస్తుంది అనమాట. నా ఉద్దేశం ప్రకారం నేను అలానే అనుకుంటున్నాను. సరే, అలానే చేద్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట ట్రెవర్ యొక్క ఇంటికి. ట్రెవర్ని ఆల్రెడీ బయటికి రమ్మన్నాను, వచ్చేస్తున్నాడు. అదిగోండి హీరో. హలో మిస్టర్ ట్రెవర్, ఎలా ఉన్నావు గురు? చాలా రోజులైంది. ట్రెవర్, నేను చెప్పాల్సిన విషయం చాలా ఉంది నీకు. నేనైతే మా ఇంటి పైన మణికంఠుని యొక్క టెంపుల్ కట్టాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన... అరే, నాకు అర్థమైపోయింది ధను. నీకైతే మంచి ప్రొఫెషనల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అది కూడా టెంపుల్ కట్టే వాళ్ళు కావాలి కదా. సరే, కంగారు పడకు, మొత్తం నేను చూసుకుంటా. సరే, ఇంకేమన్నా పనుందా లేకపోతే అదేనా? సరే, ముందుగా వచ్చేసి మనమైతే తొందరగా బయలుదేరదాం. నువ్వు ఎప్పట్లో కట్టాలనుకుంటున్నావు ఇది? ఓకే ట్రెవర్, సూపర్. అరే పద, ఫాస్ట్ గా వెళ్దాం. నేను చెప్తాను ఎప్పట్లోపు కట్టాలనేది. ఒక్క రోజులో కట్టడానికి అవుద్దంటావా? ఎందుకంటే మంచిగా నీట్ గా కట్టాలనుకుంటున్నాను. 1 డేలో కట్టే వర్కర్స్ ఎవరైనా ఉంటే నాకు మంచిగా చెప్పినట్లయితే మనం అలానే చేద్దాం. అరే, నువ్వు ఎటువంటి టెన్షన్ కూడా పడకదను, నేను చూసుకుంటాను. సరే, ఇంతకీ విగ్రహాల గురించి కూడా నన్ను అడిగినట్టుగా ఉన్నావు. విగ్రహాలకు సంబంధించి నీకు కొన్ని డీటెయిల్స్ పెట్టాను. అయ్యప్ప స్వామి యొక్క విగ్రహాన్ని నేను పక్క దేశం నుంచి తెప్పిస్తున్నాను. ఇక్కడ మన లాస్ శాంటోస్లో లేదు. అలానే వినాయకుని విగ్రహం వచ్చేసి ఇక్కడ పక్కనే ఒక విలేజ్ ఉంది. ఆ ముసలాయన దగ్గర వినాయకుని విగ్రహం ఉంది. కుమారస్వామి విగ్రహం కోసం ఇంకా నేను చాలా ఎదురు చూస్తున్నాను. నాకు అప్డేట్ వచ్చిన వెంటనే నేను చెప్తాను. ఓకే ధను, మనమైతే అనుకున్నది ప్రతిదీ కూడా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారు. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాను. అందరూ రెడీగా ఉన్నారు. పని కూడా మంచిగా ప్రారంభమయ్యి మంచి క్వాలిటీ టెంపుల్ రెడీ చేసే బాధ్యత నాది. నేను ఇక్కడే ఉండి చూసుకుంటాను. నువ్వు వెళ్ళి విగ్రహాలు తీసుకొని వచ్చేసే. అయ్యప్ప స్వామి విగ్రహం వచ్చేసి ఆల్రెడీ షిప్లో వస్తుంది, కంగారు పడకు. చెప్పండి సార్, మేము ఏ విధంగా సహాయపడగలము? మేమైతే మొత్తం టీం మొత్తం వచ్చాం. ఇంతకు ముందు చాలా గుళ్ళు కట్టాం. ఓకే, ఇప్పుడు మీ ఇంటి పైన కట్టాలంటారు, తప్పకుండా కడతాం సార్. ముందుగా వచ్చేసి మాకు ప్లాన్ మొత్తం కరెక్ట్ గా చెప్పారు అనుకోండి, మేము నీట్ గా కట్టేస్తాం. 1 డేలో కట్టడం అంటున్నారు కాబట్టి సో కొంచెం కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని ఎక్కువ తీసుకొని రావాల్సి ఉంటుంది. అలానే మేము ఆల్రెడీ కొంచెం వర్క్ ని అయితే రెడీ చేసి ఉంచాం. అది కూడా మీరు కలర్ చెప్తే కలర్ బట్టి మేము చేస్తాం. మీరు ఏది చెప్తే అది మేము ఫాలో అవుతాం. చెప్పండి. సరే వినండి, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇదే మా ఇల్లు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా భక్తులు ఫస్ట్ వచ్చేసి వినాయకుడిని దర్శించారు.
దర్శించుకోవాలి. ఈ ప్లేస్లోని వినాయకుని యొక్క చిన్న టెంపుల్ కడతారు. మీరు మొత్తం 3 టెంపుల్స్ కట్టాల్సి ఉంటుంది. ఇగో ఈ రైట్ సైడ్లో వచ్చేసి మన కుమారస్వామి యొక్క టెంపుల్ ఇక్కడ రావాలి, సరేనా? అది కూడా కొంచెం చిన్నగా ఉండాలి. సో మంచిగా నీట్గా స్వామి నీట్గా కనబడేలా ఉండాలి, అందరికీ క్లియర్గా కనబడాలి, ఓకేనా? అలానే బయట వచ్చేసి ఎగ్జాక్ట్గా మీరు 18 మెట్లు అయితే రెడీ చేయాలి. అలానే ఇక్కడ వచ్చేసి మా అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ కట్టాలి. అక్కడ వచ్చేసి మా వినాయకుడు, మధ్యలో వచ్చేసి అయ్యప్ప స్వామి, రైట్ సైడ్లో కుమారస్వామి, మొత్తం 3 టెంపుల్లు, సరేనా? మొత్తం మంచిగా మీరు రెడీ చేయండి. మేమైతే ఇప్పుడే వస్తాం. నేను వచ్చేసి విగ్రహాలు తీసుకొని రావడానికి వెళ్తున్నాను. మీరు ఎంత మంచిగా చేస్తారో అంత మంచిగా చేయండి. ప్రతిదీ క్వాలిటీ అయినా మంచి వాడండి, ఏవి పడితే వాడేకండి, ఓకేనా? ఎందుకంటే దేవుడి గుడి కాబట్టి మీకు కూడా పాపం చుట్టుకుంటుంది. ఇంటి చుట్టూరు మంచిగా ఒక గోడ కూడా కట్టాలన్నమాట. ఆ గోడ ఎలా ఉండాలంటే పసుపు రంగులో ఉండాలి. గుడి కూడా పసుపు రంగులోనే ఉండాలి, సరేనా? అప్పుడే మా గుడికి చాలా అందంగా ఉంటుంది. మంచి గుడి చుట్టూ ప్రహరీ గోడలా కట్టండి. కిందన 18 మెట్లు ఉండాలి. సరిపోయింది కదా? ప్రతిదీ క్లియర్ గా చెప్పాను. ట్రెవర్, నువ్వు విన్నావు కదా? దగ్గరుండి చూసుకో, ప్రతిదీ జాగ్రత్తగా చేయించు. అది సార్ అంతా ఓకే, కానీ ఇంతకీ డబ్బుల గురించి ఏం చెప్పలేదు. అరే డబ్బుల గురించి ఏం టెన్షన్ పడకో, మొత్తం నేను చూసుకుంటాను. సరే ధను, డబ్బులు నేను చూసుకుంటాలే. వీళ్ళతో మంచిగా బేరం మాట్లాడి ఫిక్స్ చేస్తాను. ముందుగా వచ్చేసి నీకు కొన్ని లొకేషన్స్ పెట్టాను. విగ్రహాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళు. ఓకే ట్రెవర్, ఓకే, జాగ్రత్తగా చేయండి. ఏది కూడా మిస్టేక్ ఉండకూడదు, మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవ్వకూడదు. ఈ రోజులో కంప్లీట్ చేయాలి. సరే ట్రెవర్, నువ్వు ఇక్కడ నుండి జాగ్రత్తగా చూసుకో, నేనైతే బయలుదేరుతున్నాను. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మన ఇల్లు ఇప్పుడు నీట్గా సూపర్గా ఉండిపోతుంది అనమాట. ఇంటికి చాలా మంది భక్తులు కూడా వస్తారు. సరే ఇక మనమైతే బయలుదేద్దాం. సించాన్, నువ్వైతే జాగ్రత్తగా ఇక్కడే ఉండు. పనులు ఎవరెవరు ఎలా చేస్తున్నారో చూసుకో. నేను ఇప్పుడు వెళ్ళి విగ్రహాలు తీసుకుని వస్తాను. ఎవరెవరు ఎలా పని చేస్తారో నేను చూసుకుంటా కదా. సించాన్ ఉంటుండగా నువ్వైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తం జాగ్రత్తగా జరుగుతుంది. నువ్వు మంచిగా కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళిరా ధనువన్న. తొందరగా మన మణికంఠుడి విగ్రహాన్ని, వినాయకుని విగ్రహాన్ని, కుమారస్వామి విగ్రహాన్ని తీసుకొని వచ్చేసాయి. సరే సించాన్, నేనైతే బయలుదేరుతున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే గైస్, మనమైతే తొందరగా బయలుదేరాలి. ట్రెవర్ అయితే నాకు కొన్ని లొకేషన్స్ పెట్టాడు. లొకేషన్ ప్రకారం మనమైతే వెళ్ళాలి. ఎందుకంటే లాస్ శాంటోస్లోని దేవుడి యొక్క విగ్రహాలు దొరకడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది ఇండియా కాదు, లాస్ శాంటోస్, మీకు కూడా తెలుసు కదా. సో ఇండియాలో అయితే మనకి దేవుడి పటాలు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ లాస్ శాంటోస్లో దొరకవు. కానీ ట్రెవర్ కష్టపడి వెతికి మరీ మనకైతే కొన్ని లొకేషన్స్ పంపించాడు. అయ్యప్ప స్వామి యొక్క విగ్రహాన్ని మన ఇండియా నుంచి తెప్పిస్తున్నారనమాట. సో అది కూడా జాగ్రత్తగా షిప్లో అయితే వచ్చేస్తుంది కొంతసేపట్లో. అంతవరకు మనమైతే వినాయకుని విగ్రహాన్ని కనిపెట్టాలి. వినాయకుడి విగ్రహం ఎక్కడుందో ఆల్రెడీ మనకు చెప్పాడు ట్రెవర్ వచ్చేసి. సో ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. కుమారస్వామిది తర్వాత చెప్తా అన్నాడు. సో అయ్యప్ప స్వామి అయిపోయారు, ఇంకా వినాయకుడు, ఇంకా అలానే కుమారస్వామి మనం అయితే కనిపెట్టాలి. తొందరగా మనమైతే తీసుకుని వచ్చేద్దాం. సో మనకు వచ్చిన లొకేషన్ ప్రకారం అయితే మాత్రం మనం ఇప్పుడు డైరెక్ట్గా విలేజ్కి వెళ్ళాలా? ఓకే, తొందరగా లేట్ చేయకుండా విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడైతే ఒక రైతు ఉన్నాడంట. ఆ రైతు ఎప్పటి నుంచో వినాయకుడిని చూసుకుంటున్నారంట. అక్కడికి మనం వెళ్దాం. ఓకే గాయస్, సో ఫైనల్లీ మనమైతే విలేజ్కి వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడే తను పశువుల్ని చూసుకుంటాడంట. అదే ఆవుల్ని మేపుతూ ఉంటాడంట ఆయన దగ్గర అయితే వినాయకుని యొక్క విగ్రహం ఉందని మనం విన్నాం. ఇక్కడే లొకేషన్ చూపిస్తుంది, కానీ ఇక్కడ నాకు ఆవులు ఏం కనబడట్లేదే. మీకు ఈ ఏరియాలో ఎక్కడైనా ఆవులు కనబడుతున్నాయో చెప్పండి. ఇక్కడ మేపుతూ ఎవరైనా కనబడుతున్నారో ఆవుల్ని? అబ్బా నాకేం అదిగోండి, ఎదురుగా వచ్చేసి ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్లో అయితే చాలా ఆవులు మేస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇతను అయ్యి ఉండరు ఖచ్చితంగా. సో ఇక్కడ కాపరే మనకి ఇప్పుడు హెల్ప్ చేయబోతున్నారు, ఆవుల్ని కాస్తున్న ఆయన. ఇక్కడ నాకు మనుషులు అయితే ఎవరు కనబడట్లేదు. మీకు ఎవరైనా కనబడుతున్నారా? అరే ఆ కార్నర్లో ఒక అతను ఉన్నారు, బట్ అతను అయ్యి ఉండరేమో అనిపిస్తుంది. ఇక్కడ అరే ఇతనే అనుకుంటా. ఓ సార్ మీకోసమే వచ్చాను. ఎక్కడి నుంచో దూరం నుంచి మీకోసమే వస్తున్నాను. సార్ మీ దగ్గర వినాయకుని విగ్రహం ఉందని విన్నాను. ప్లీజ్ దయచేసి నాకు ఇస్తారా? నా దగ్గర ఉన్న వినాయకుని విగ్రహం నీకెందుకు ఇవ్వాలరా? ఎవడు నువ్వు అడుగుతున్నావు? చెప్పు, ఎవర్రా నువ్వు? నేను ఇవ్వను. అయ్యో సార్, కోపడకండి. నేను చెప్పిన మాట విన్న తర్వాత మీకైతే ఖచ్చితంగా కోపం రాదు. ఎప్పటి నుంచో ఈ సోదరులందరూ కలవాలనుకుంటున్నారు కదా. అదే వినాయకుడు, మణికంఠుడు, ఇంకా కుమారస్వామి ముగ్గురిని ఒక దగ్గర టెంపుల్లో ఉంచబోతున్నాం. మీ దగ్గరున్న విగ్రహం మాకు ఇచ్చారనుకోండి, మా టెంపుల్లో పెడతాం, ప్రతిష్ఠ చేస్తాం. ముగ్గురు ఒకే దగ్గర ఉంటారు, అప్పుడు బాధ కూడా ఉండదు. నేను సంపాదించిన డబ్బు మొత్తం దేవునికి పూజలు చేయడంతోనే సరిపోయింది. ఇక నాలో శక్తి కూడా లేదు. నాకు చాలా మంచి మాట చెప్పావు నాయన. చాలా గొప్ప పని చేస్తున్నావు. తప్పకుండా నేను నీకు ఆ విగ్రహాన్ని ఇస్తాను. చాలా గొప్ప పని చేస్తున్నావు.
లాస్ శాంటోస్ లోని గుడి కట్టడం అంటే చాలా పెద్ద విషయమే. సరే, నేను నీకు సహాయం చేస్తాను నాయనా. నా ఒంట్లో అస్సలు బాగుండట్లేదు. అయ్యో అవునా, సరే కంగారు పడకండి, మీరు చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మీకు దగ్గర దగ్గర ఒక 1 కోటి రూపాయలు అయితే పంపిస్తున్నాను. ఆ దేవుడు నన్ను మంచిగా చూసుకోవడం వల్ల ఈ రోజు కొంచెం మంచి స్థాయిలో ఉన్నాను కాబట్టి నేను మీకు సహాయం చేస్తున్నాను. చూడండి, మీ అకౌంట్లోకి పంపించాను. మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి, మీ ఏజ్ అయితే అయిపోయింది, సరేనా? మంచిగా మెడిసిన్స్ వాడండి. రండి, తొందరగా నన్ను తీసుకెళ్ళండి, ఎందుకంటే నాకు సమయం లేదు. ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నాకు సహాయం చేసినట్టు ఉంది నాయనా. చాలా ఆనందంగా ఉంది. సరే, నువ్వు జాగ్రత్తగా నా గణేశుణ్ణి చూసుకోవాలి. నేను తీసుకెళ్తాను, సరేనా? దేనికి ఏ చింత కూడా పడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, బ్రిడ్జ్ పైకే వెళ్ళాలి కదా. ఓకే, వెళ్తున్నాను. ఇంతకీ గణేశుణ్ణి ఎక్కడ పెట్టారు? నాయనా, ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు. మొన్నొచ్చిన గాలి వానల వల్ల ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి కూడా నేను ఇక్కడ పనిచేస్తున్న ఇక్కడ కర్మాగారంలో బయటనే పెట్టి ఉంచాను. చూడు, ఇక్కడే ఉన్నారు ఆ దేవుడు. అయ్యో అవునా, సరే మీరైతే ఒక మంచి ఇల్లు అయితే కట్టుకోండి. ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో అయితే ఉండండి. వావ్, చూడ్డానికి ఎంత కలగా ఉందో. అబ్బా, చూడ్డానికి నాకు చాలా నచ్చింది. మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పాలి. లాస్ శాంటోస్లోని మన దేవుడి విగ్రహాలు దొరకడం అంటే చాలా కష్టం. అలాంటిది నాకు ఇప్పుడు నా చేతిలోకి వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. సరే సార్, మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం కావాలంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. మీకు కొత్త ఇల్లు కట్టాలన్నా కూడా నేను కట్టిస్తాను. సరే, మనమైతే తొందరగా బయలుదేరాలి. ఇప్పుడు నేనైతే ఈ పటాన్ని అయితే తీసుకొని వెళ్ళబోతున్నాను. అబ్బా, ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. ఓకే, మనమైతే ఫైనల్లీ ఇంటి దగ్గరికి వచ్చేసాం. పటం వచ్చేసి లోపల పెట్టాను, ఎందుకంటే అందరి కళ్ళు మనపైనే ఉన్నాయన్నమాట. పటం మళ్ళీ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేనైతే డిక్కీలో పెట్టేశాను సేఫ్ గా. ఇప్పుడు మన పని ఎంతవరకు వచ్చిందో ఒకసారి మనమైతే చూడాలి. సో ఇప్పుడు చూద్దాం. ఓ మై గాడ్, పని అయితే బాగానే ప్రారంభం అయిపోయింది అనుకుంటా. అబ్బా అబ్బా, చాలా స్పీడ్గానే చేశారు. అబ్బా, సూపర్గా చేశారు. ట్రెవర్, అంతా మంచిగానే జరుగుతుంది కదా. సరే, ఒకసారి నేనైతే క్లియర్గా చూస్తాను. లోపల వచ్చేసి వినాయకుని యొక్క విగ్రహం అయితే ఉంది. అది జాగ్రత్తగా ఉంచు. అంటే దేవుని యొక్క పటమే, బట్ దాన్ని పెట్టబోతున్నాం మనం. ఇప్పుడు నేను ఒకసారి మొత్తం ఎలా ఉందో చూస్తాను. కన్స్ట్రక్షన్ వర్కర్స్ సామాన్లు తీసుకొని రావడానికి వెళ్ళారు. ఇంకా పని కరెక్ట్ గా అవ్వలేదు. అవుతుంది ధను, మరికొద్ది సేపట్లో కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో. కానీ నేను నీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలి. అదేంటంటే, మన మణికంఠుణ్ణి తెస్తున్నప్పుడు మధ్యలో మన షిప్ నుంచి ఆ కంటైనర్ పడిపోయింది. 1 మినిట్, ఇక్కడ అంతా క్లియర్గానే ఉందా? మెట్లు మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఎస్, ఫైనల్లీ 18 మెట్లు. ఓకే, బాగానే చేశారు 18 మెట్లు. ఈ ట్రెవర్ ఏదో మాట్లాడుతున్నాడు, నేను వినలేదు. తర్వాత వినొచ్చులే, కానీ ముందు పని ఎంతవరకు వచ్చిందో చూడాలి. అబ్బాబ్బాబ్బా, మొత్తం అరే ఇదేంటి డోర్లు కింద పడిపోయేవి? సార్, అది న్యూ గేట్ కన్స్ట్రక్షన్, న్యూ టెక్నాలజీ. అవునా, ఏదో బాగుందే, సూపర్. ఏంటిది మొత్తం ఎలా పడితే అలా ఉంది? ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదా? ఫాస్ట్గా కంప్లీట్ చేయండి, ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువ ఉందన్నమాట. ఓకే, చాలా సామాన్లు తీసుకొచ్చారు. ఇంకా కొన్ని అయితే అవుతున్నట్టుగా ఉన్నాయి. చూడండి, మొత్తం 3 టెంపుల్స్ రావాలి. సో అటు ఇటు చిన్న మినీ టెంపుల్, మధ్యలో వచ్చేసి మణికంఠన్ యొక్క టెంపుల్. ప్రతిదీ నీట్గా ఉండాలి. ఇంకా చాలా చేయాల్సిన ప్రాసెస్ అయితే ఉందనుకుంటా. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరు కనబడట్లేదు. ఓకే, వాళ్ళు సామాన్లు తీసుకుని రావడానికి వెళ్ళినట్టుగా ఉన్నారు. మొత్తం సెట్ అయిపోయింది. ఇక మనమైతే వెళ్ళి, అవును, ఇందాక నుంచి ట్రెవర్ ఏదో చెప్తున్నాడు, నేను వినలేదు. అరే ధను, నేను చెప్పేది విను. ఒక్కసారి నువ్వు కిందకి రా. మణికంఠుణ్ణి తీసుకొస్తున్నప్పుడు ఆ కంటైనర్ వచ్చేసి సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు దాన్ని తీయడానికి ఎంతగానో ప్రయత్నించారు, కానీ అవ్వలేదు. ఇప్పుడు తొందరగా నువ్వు వెళ్లాల్సి ఉంటుంది ధను. అదేంటి, అలా ఎలా వదిలేస్తారు? ఏం పని చేశారు అబ్బా, పెంట పని చేశారు. సరే, నేను తొందరగా వెళ్తాను. మీరు జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేయండి, తొందరగా పిలవండి, ఫాస్ట్గా గుడి పనులు కావాలి. ఓకే ట్రెవర్, నేను వెళ్తాను, నాకు లొకేషన్ పెట్టు. అబ్బా, ఎంత పని చేశారయ్యా బాబు. పనులు అన్నీ కరెక్ట్గా అవుతున్నాయని టైంలోనే ఇలా చేశారు, అది కూడా మెయిన్ మణికంఠుడి యొక్క విగ్రహాన్నే. సరే, నేను వెళ్ళి తీసుకొస్తానండి, కంగారు పడకండి. ట్రెవర్, నువ్వు పనులన్నీ జాగ్రత్తగా చూసుకో, ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి. ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ వర్కర్స్ని రమ్మను. సరే, నీకు లొకేషన్ పెట్టాను చూడు. సరే ట్రెవర్, నేను బయలుదేరుతున్నాను. అబ్బా, ఎంత పని పెట్టారా. మెయిన్ మణికంఠుని యొక్క విగ్రహం తెస్తున్నప్పుడు కంటైనర్ వాటర్ లో పడిపోవడమా? ఏంట్రా, మనకి మంచి జరగదా ఏంటి? ఎంతో మంచిగా గొప్పగా చేద్దాం అనుకున్నప్పుడు మన మణికంఠుని యొక్క విగ్రహం పడిపోవడం ఏంటి? అబ్బా, మనకి ఈరోజు శుభం జరిగేలా లేదు. దేవుడా,
దయచేసి మంచి జరిగేలా చూడండి తండ్రి. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇప్పుడు సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాలి. నాకు ట్రెవర్ లొకేషన్ పెట్టాడు. లొకేషన్ ప్రకారంగా మనమైతే డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఫాస్ట్గా వెళ్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, ఫైనల్లీ వచ్చేసాం సముద్రం దగ్గరికి. సో ఇక్కడ కొంచెం దగ్గరికి వస్తున్న ముందులోనే పడిపోయిందంట. మనం అక్కడికే ఒకసారి వెళ్ళి తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సముద్రంలోకి నేను దిగాలి. పని నుంచి తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని రావాలని వాళ్ళకి తెలియదేమో. చీ. అందుకే ఇలాంటి వాళ్ళకి పని కూడా ఇవ్వకూడదు. లోపలికి ఒకసారి ఆగండి. రూట్ అయితే ఉంది. ఈ రూట్ నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. అబ్బా సమయం అస్సలు లేదు. ఇప్పుడు మనకి బోట్ ఎలా దొరుకుతుందబ్బా? లోపలికి వెళ్ళాలంటే బోట్ ఉండాలి. ఇక్కడ బోట్లు నాకు దరిదాపుల్లో ఏం కనబడట్లేదు. అదిగోండి ఎదురుగా వచ్చేసి బ్లాక్ కలర్లో. ఓ మై గాడ్, ఇక్కడికి ఈ బోట్ ఎలా వచ్చింది? అబ్బా సూపర్గా ఉంది బ్లాక్ కలర్లో. సరే మనమైతే తొందరగా వెళ్దాం లేట్ చేయకుండా. ఓ మై గాడ్, సమయానికి బోట్ అయితే దొరికింది. ఈ బోట్ నుంచి మనమైతే ఆ కంటైనర్ తీసుకొని రావాలి. కంటైనర్లోనే ఉందన్నమాట మన అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం. పద తొందరగా పద, సమయం లేదు మనకి. లెట్స్ గో. ఓకే ఫైనల్లీ వచ్చేసాం వాటర్లోకి. వీళ్ళు దగ్గరికి తెస్తున్నప్పుడే కంటైనర్ పడేశారంట. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా చెప్పండి? వీళ్ళని నమ్మి మరీ మనం తీసుకొచ్చాం. సమయానికి తీసుకొచ్చే టైంలో హ్యాండ్ ఇచ్చారు. ఓకే మనమైతే ఇక్కడ బోట్ ఆపేద్దాం. సో ఇక్కడ దిగి లోపల ఒకసారి చూద్దాం. ట్రెవర్ ఇచ్చిన లొకేషన్ ప్రకారం నాకైతే ఇక్కడే చూపెడుతుంది. ఒకసారి మనం కొంచెం డీప్గా వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఏం కనబడట్లేదు. చాలా డీప్గా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి డిటెక్షన్ అవుతుంది, కానీ నాకైతే కంటైనర్ ఎక్కడుందో తెలియట్లేదు. మీకు ఏమైనా కంటైనర్ కనబడితే చూడండి. మరీ పెద్దదే ఉండదు, చిన్న కంటైనరే ఉంటుంది. ఎక్కడుంది నాకేం అర్థం కావట్లేదే. కంటైనర్ ఎక్కడ దాగున్నావు? ప్లీజ్ కనబడు, సమయం లేదు మాకు. అబ్బా ఇది కనబడేటట్టుగా లేదా మనకి. ఆగండి, అక్కడేదో ఉన్నట్టుగా ఉందే. అది చూడ్డానికి కంటైనర్ లానే అనిపిస్తుంది నాకు. ఆగండి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. దేవుడా అదే అయి ఉండాలి మణికంఠ. ప్లీజ్ అదే అవ్వాలి. ఒక్కసారి ఎస్ అది కంటైనరే. అమ్మయ్య, ఎవరికి మనం అనుకున్నట్టుగా మనకి కంటైనర్ కూడా దొరికిపోయింది. అబ్బా ఇంత తొందరగా దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. అసలు సముద్రంలో పడింది దొరకడం ఇంపాసిబుల్. అలాంటిది మనకి దొరికిందంటే మన అదృష్టం ఎంతగానో ఉందని చెప్పుకోవాలి. అమ్మయ్య, లేట్ చేయకుండా ఈ కంటైనర్ని అయితే ఒకసారి చూసుకోవాలి. దీనికి ఏం కాలే కదా? ఓకే, పైనుంచి పడినా కూడా దీనికి ఎటువంటి డ్యామేజ్ కూడా కాలేదు. డోర్స్ కూడా ఓపెన్ కాలేదు. లోపలే మన మణికంఠుడు అయితే ఉన్నాడు సేఫ్గా. సరే ఇప్పుడైతే మనం బోట్ ఎక్కించి జాగ్రత్తగా ఒడ్డుకైతే తీసుకుని వెళ్దాం. ఓకే గైస్, సో ఫైనల్లీ బోట్ అయితే ఎక్కించేసాం అనమాట. చూసుకున్నట్లయితే మనకి కంటైనర్ చాలా పెద్దగా ఉంది. దీంట్లోనే మన మణికంఠుని యొక్క విగ్రహం అయితే ఉంది. సో మనమైతే కొంచెం స్పీడ్గా బయటకైతే వెళ్దాం. ఇప్పుడు ఈ కంటైనర్ని కూడా మన కార్ని యూజ్ చేసుకుని అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఏం పనులు చేస్తారా బాబు? అరే ఇంకా మనం ఇప్పుడు వినాయకుని విగ్రహం తీసుకొచ్చాం, మణికంఠుని విగ్రహం కూడా వచ్చేసింది. కానీ కుమారస్వామి విగ్రహం గురించి నాకు ట్రెవర్ అప్డేట్ ఇస్తా అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. సరే మనమైతే కంటైనర్ తీసుకుని అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే మనమైతే మన కార్ పైన అయితే పెట్టేశాం. అక్కడికి వెళ్ళాక ట్రెవర్ ఏమైనా అప్డేట్ ఉంటే చెప్తాడులేండి. ఓకే ఫైనల్లీ మణికంఠుడు రెడీ అయిపోయాడు. మరి కొద్దిసేపట్లో మన గుడి కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా మన కుమారస్వామిని తీసుకొని రావడం ఒక్కటే ఉంది. కుమారస్వామి, వినాయకుడు, మణికంఠుడు మొత్తం సెట్. ఓకే ఫైనల్లీ మనమైతే మన ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు తొందరగా మనమైతే ఈ కంటైనర్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. సో మొత్తం సెట్ చేసేస్తారు వాళ్ళైతే. సో ఇంకా మనం కుమారస్వామిని తీసుకొని రావడానికి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా తెలుసుకోవాలి. ఎందుకంటే కుమారస్వామి విగ్రహం దొరకడం అంత సులువైతే కాదు, కొంచెం కష్టమని చెప్పుకోవాలి. ఎక్కడ ఉంటుందో మనకైతే తెలియదు. అందులో లాస్ ఏంజల్స్లో ఉందో లేదో కూడా తెలియదు. ట్రెవర్, నువ్వు అయ్యప్ప స్వామిని తీసుకొచ్చేటప్పుడు కుమారస్వామిని కూడా తీసుకొని రావాల్సింది కదా, ఎందుకు తప్పు చేసావు? అరే ధను, నాకు కరెక్ట్గా తోచలేదు. కానీ ఇప్పుడు మొత్తం అయ్యప్ప స్వామి యొక్క విగ్రహాలే దొరుకుతున్నాయి, కుమారస్వామి దొరకట్లేదు. కానీ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకైతే లాస్ట్ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళ ఏరియాలో దగ్గరలోని ఎక్కడో మన కుమారస్వామి విగ్రహం ఉన్నట్టు వచ్చింది. నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. సించాన్ నువ్వు కూడా రా. సరే నేను సించాన్ బయలుదేరుతున్నాం. నువ్వైతే పని జాగ్రత్తగా చూసుకో, ఇంకా మంచిగా రెడీ అవ్వాలి సరేనా? చూసుకో, గోడలు కిందకైతే వచ్చేసాయి. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే చెప్పేసాం పనులైతే. కుమారస్వామి యొక్క బొమ్మ అయితే మన లాస్ ఏంజల్స్లో ఉందంట. ఇది నేను నమ్మలేకపోతున్నాను. సూపర్. కానీ ధనువన్న, ఇప్పుడు మనకి కుమారస్వామి యొక్క విగ్రహం ఎక్కడుందో తెలియదే. ఆ ఏరియా దగ్గరలో ఉండొచ్చు అని చెప్పాడు, కానీ ఆ ఏరియాలో పర్టికులర్ గా ఎక్కడుందో మనకి తెలియదు ధనువన్న. ఇది గనక మనకి తెలియాలనుకున్నట్లయితే
మన వాళ్ళందరూ లైక్ చేయాలి. మీరందరూ కనుక మన వీడియోని లైక్ చేసినట్లయితే మనం మన దేవుడి దగ్గరికి చేరుకోగలం. మీ ఒక్కరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మీరు మాత్రమే చేయగలరు. తనువన్న నువ్వు కూడా చెప్పు. సించాన్ నువ్వు చెప్పినాక వాళ్ళు చేయకుండా ఉంటారా? సరే మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి. అబ్బా ఇందాక నుంచి మనం చాలా తిరిగాం సించాన్, ఇప్పటికి కూడా మనకి దొరకలేదు. ప్రయత్నిస్తూనే ఉంటున్నాం. అరే నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో. కాపాడండి కాపాడండి, నా కార్ తీసుకెళ్ళిపోతున్నాడు. తనువన్న అక్కడున్న ఆంటీ కారు ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు. తొందరగా నువ్వైతే ఆ కార్ని పట్టుకో. మనం గనక ఈ మంచి పని చేసామనుకో అప్పుడు మనకి ఏదో ఒక ప్రతిఫలం ఉండొచ్చు. తొందరగా పట్టుకోదను అన్నా వాడిని. సరే సించాన్ మనం పట్టుకుందాం, కానీ నువ్వు చెప్తున్నా విను. మన ప్రతిఫలం ఆశించి మనమైతే ఏ పని చేయకూడదు. మనకి జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు ఎలా అయినా సరే మనం దీన్ని ఆపాల్సిందే. రే ఆగరా రే, ఇది నీ కారు కాదు. ఆగు. ఆగుతావా ఆగవా? ఆగకపోతే మామూలుగా ఉండదు. ఆపరా, కారు ఆపు. ఇప్పుడు బయటికి దిగకపోతే నేనే బయటకు వస్తా. ఎక్కడికి పోతావరా? దిగుతావా తన్నాలా? ఆవిడ కారు తీసుకుని వెళ్ళడానికి ఎంత ధైర్యం రా నీకు? రేయ్, ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావురా. గంతో కాల్చాలని చూస్తారా? గుండు నాయాలా? రే ఆపరా, ఆపు. గంతో కాలుస్తానంటాడు. గంతోని ఆడవాళ్ళ దగ్గర కార్లు దొంగలించి వెళ్తున్నాడు చూడండి గుండోడు. సించాన్ ఫైనల్లీ వీడి పని అయిపోయినట్టుగా ఉంది. తొందరగా మనమైతే ఈ కార్ తీసుకుని ఇచ్చేద్దాం. సించాన్ ఈ కార్ నేను ఇస్తాను, తరువాత వచ్చి మన కార్ నువ్వు తీసుకుని వచ్చేసాయి, ఓకేనా? తనువన్న మన కారు తర్వాత తీసుకొస్తా, కానీ ఇప్పుడు నువ్వు ఈ కార్ ఇచ్చిన తర్వాత ఆవిడ రియాక్షన్ ఎలా ఉందో నాకు చూడాలనిపిస్తుంది. నేను వస్తాను తనువన్న, నేను కూడా చూస్తాను. తర్వాత వచ్చి తీసుకొస్తానే మన కారు. ఓరిని రియాక్షన్ చూస్తావా? సర్లే తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే గైస్ ఫైనల్లీ కార్ అయితే దొరికిపోయింది. ఆవిడ కార్ ఆవిడకైతే ఇచ్చేద్దాం మనమైతే. సించాన్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఏ ప్రతిఫలం ఆశించి పనులైతే చేయకూడదు. మంచి పని చెయ్యాలనిపిస్తే చెయ్యాలంతే. మనకేదో మంచి జరుగుతుంది, ఆ దేవుడు మంచి చేస్తాడు అని అనుకుని మనమైతే చేయకూడదు, ఓకేనా? ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఇక్కడే ఉంది ఇవిడ. ఇదిగోండి మీ కారు మీరు అనుకున్నట్టుగానే ఫైనల్లీ తీసుకొచ్చేసాం. నీకు ఫ్లయింగ్ కిస్ అంట. చిచ్చి నాకు కాదు నీకేరా బాబు. అబ్బా అక్క కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. మళ్ళీ నన్ను గుద్దేశారనుకోండి, అసలుకే చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. అమ్మయ్యా ఫైనల్లీ ఆవిడ వెళ్ళిపోతుంది. మనం అనుకున్న పని చేసాం, కానీ ఇంకా అసలైన పని ఇంకోటి ఉందిరా బాబు. మన కుమారస్వామి యొక్క విగ్రహం. ఆగు, ఫోన్ వస్తుంది. హో ట్రెవర్ చెప్పు, ఫోన్ చేసావు? వాట్ నిజమా? నిజంగా తెలిసిందా? ఎక్కడ మరి? నాకు తొందరగా లొకేషన్ పెట్టు. నేను వెళ్ళి అవును నేను ఇక్కడే ఉన్నాను ఇప్పుడు. ఎస్ ఇక్కడే ఉన్నా. ఓకే సరే నేను చూస్తాను, నువ్వు నాకు లొకేషన్ పెట్టు. ఓకే సరిపోయింది. సించాన్ ఫైనల్లీ మనకి దొరికిపోయింది కుమారస్వామి యొక్క విగ్రహం. మనం ఉంటున్న పక్కన దగ్గర ఎక్కడో ఉందంట. అరే లొకేషన్ చూసుకుని కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడే ముందుకు చూపిస్తుంది లొకేషన్ అయితే. ఇదేంటి సముద్రంలో చూపెడుతుంది? సముద్రంలో ఉందా ఏంటి మళ్ళీ? అరే నాకు అర్థం కావట్లేదు. అరే సించాన్ అక్కడ చిన్న దీవి కనబడుతుంది కదా, ఆ దీవి దగ్గర ఉందిరా మన కుమారస్వామి యొక్క విగ్రహం. ఎక్కడున్నారా సించాన్? అరే నువ్వు అక్కడేం చేస్తున్నారా? సరే మన కార్ నువ్వు తీసుకుని వచ్చేసే, నేను బయలుదేరుతున్నాను. తొందరగా తీసుకొచ్చి రెడీగా ఉంచు. ఓకే గాయ్స్ సో ఫైనల్లీ మనకైతే కుమారస్వామి విగ్రహం ఎక్కడుందో తెలిసింది. అక్కడ ఆ దీవిలో మన కుమారస్వామి యొక్క విగ్రహం అయితే ఉందంట. సరే ఒకసారి మనం అయితే వెళ్ళి చూద్దాం. సో గాయ్స్ ఫైనల్లీ మనం అయితే తొందరగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు అక్కడి నుంచి అరే సడన్ గా ఈ బ్లాక్ బోట్ ఎలా వచ్చింది? ఇందాక కూడా బ్లాక్ బోట్ దొరికింది, ఇప్పుడు దొరికింది. ఇంతవరకు ఇక్కడ నడుచుకుంటూ వచ్చినప్పుడు బ్లాక్ బోట్ నాకు కనిపించలేదు. అరే ఇదంతా దేవుడు చేస్తున్న లీల అనుకుంటా. నాకు తెలిసి అయ్యప్ప స్వామి మన కోసమే ఇదంతా పంపిస్తున్నట్టుగా ఉన్నారు. అరే యార్ మనం ఈ పని చేయడం ఆయనకు కూడా చాలా ఇష్టం అనుకుంటా. సరే మొత్తం మనం ఆ సోదరులందరినీ కలుపుతున్నాం కదా, వినాయకుడిని, కుమారస్వామిని, అయ్యప్ప స్వామిని. సో అతను కూడా చాలా ఆనందంగా ఉండుంటారు. సరే ఫైనల్లీ మనకైతే వచ్చిన లొకేషన్ ప్రకారం మనమైతే ఆ దీవికైతే వెళ్తున్నాం. ఇదిగోండి దీవి, ఇక్కడే మన కుమారస్వామి యొక్క విగ్రహం అయితే కొలువై ఉందంట. సరే తొందరగా మనమైతే ఆయన తీసుకొని వెళ్ళి మన గుడి దగ్గర అయితే పెట్టాలి. ముగ్గురి అన్నదమ్ముల్ని కలిపేయాలి. సరే తొందరగా వెళ్దాం గాయ్స్, తొందరగా వెళ్దాం. నాకు ఇక్కడ ఎక్కడుందో చూడాలనిపిస్తుంది. ఎప్పుడు కూడా కుమారస్వామి యొక్క విగ్రహాన్ని నేను కళ్ళతో చూడలేదు, ఫోన్లోనే చూశాను. అరే ఎక్కడుంది? నాకు ట్రెవర్ పంపించిన లొకేషన్ అయితే మాత్రం ఇదే. బట్ ఇక్కడ చెట్టు దగ్గర ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఎదురుగా చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు అంటారా? ఇది చిన్న చెట్టు, ఇది కాదు పెద్ద చెట్టు. అంటే మరి అరే దాని వెనక్కి ఇంకో చెట్టు ఉంది, నాకు తెలిసి అదే అనుకుంటా. ఇక్కడ చాలా పక్షులు కూడా ఉన్నాయి. వావ్ ఇదే అనుకుంటా. వావ్ సూపర్, ఇదిరా మాస్ అంటే. సో ఫైనల్లీ మనకైతే మన కుమారస్వామి యొక్క పటం కూడా దొరికేసింది. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం తేజస్సు, సూపర్గా ఉంది. ఇంత స్పీడ్గా దొరుకుతుంది అనుకోలేదు. ఆహా
ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అన్ని పనులు కూడా. ఇక్కడికి ఒక్కసారి ఎందుకు వచ్చావో తెలుసుకోవచ్చా? ఇక్కడ నీ పనేంటి? తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో తాతయ్య గారు, మీరే చూసుకుంటున్నారా కుమారస్వామిని? తాతయ్య గారు, ఇప్పుడు నేను మా ఇంటి పైన ఒక గుడి అయితే కడుతున్నాను, అది కూడా అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడ ఈ ముగ్గురు సోదరుల్ని ఒక దగ్గర పెట్టాలని, అంటే వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి ముగ్గురిని పెట్టాలని. అయ్యప్ప స్వామి, వినాయకుడు విగ్రహాలు రెండూ నా దగ్గర ఉన్నాయి, కానీ కుమారస్వామి విగ్రహం లేదు. దయచేసి నాకు ఇది ఇస్తారా? ఆయన యొక్క పటం ఈ చెట్టులోనే వెలిసింది. ఇప్పుడు గనక నువ్వు తీసుకెళ్తే చెట్టుని కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆయన యొక్క గుడి ఎక్కడైతే కట్టాలనుకుంటున్నావో ఆ గుడి దగ్గరే ఈ యొక్క చెట్టును కూడా నాటాల్సి ఉంటుంది. ఇది బాగా పెరిగిన చెట్టు. నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలంటే వేళ్లతో సహా జాగ్రత్తగా దీన్ని తీసుకెళ్లి అక్కడ నాటాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన కూడా చాలా ఆనందపడతారు. అరే అవునా, సూపర్. చెట్టు కూడా చూడడానికి అద్భుతంగా ఉంది. సరే ఒక్కసారి అక్కడి నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, ఒకసారి మనమైతే ఫోన్ చేద్దాం. హలో సార్, చెట్లు కట్ చేసే వాళ్ళ? ఒక చెట్టుని కట్ చేయకుండా వేలుతో పాటు ఒక్క చిన్న గాయం కూడా అవ్వకుండా మా ఇంటికి తీసుకొని రావాలి. ఎంత డబ్బులైనా పంపిస్తాను, మీకు లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి రండి. ఓకే ఓకే, ఫాస్ట్గా రండి. ఓకే, ఫైనల్లీ ఫోన్ చేసాం. తాతయ్య గారు మీరేం టెన్షన్ పడకండి, మొత్తం మీరు అనుకున్నట్టుగానే అవుతుంది. అరే ఎంత స్పీడ్గా వచ్చేస్తున్నారు, ఓరి నాయనా, మీరేంటి ఎంత స్పీడ్గా ఉన్నారు? ఇప్పుడే ఫోన్ చేశాను, అప్పుడే వచ్చారు. మేము కస్టమర్లు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తాం. మీరు పనిచ్చారు కాబట్టి జాగ్రత్తగా ఈ వృక్షాన్ని తీసుకుని వెళ్తాం. ఈ వృక్షానికి ఎటువంటి దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర తీసుకుని వస్తాం. మీరేం కంగారు పడకండి. చాలా చాలా మంచి పని, అలానే చెయ్యండి. నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బాబు, దానికి ఎటువంటి దెబ్బ కూడా తగలకూడదు. సరే బాబు, నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. స్వామిని బాగా కొలవండి, సరేనా? తప్పకుండా తప్పకుండా తాతయ్య గారు, మీరు జాగ్రత్తగా తీసుకొని రండి, ఏం కాకూడదు. చెట్టుకు కూడా ఆనందంతో చిందులేయాలనిపిస్తుంది, నమ్మలేకపోతున్నాను. ముగ్గురు దేవుళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేసారు. ఆహా ఎంత ఆనందంగా ఉందో. ఇలా రాత్రి అనుకున్నాం, ఉదయం ఇలా చేసేసాం. సూపర్ అబ్బా. ఓకే గాయస్, ఫైనల్లీ మనం అయితే లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్దాం. సించాన్ అనుకున్నట్టుగా ప్రతిదీ సక్సెస్ అయిపోయింది రా. అరే సారీ చూసుకోలేదు. నువ్వేంటి ధనువన్నా, ఆనందం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము, నీతో అదే ప్రాబ్లం. సరే తొందరగా పద ధనువన్నా, మన టెంపుల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంట. సూపర్ గా ఉందంట మన టెంపుల్ అయితే. ధనువన్నా, మరి కొద్దిసేపట్లో మన ప్రతిష్ఠ కూడా మొదలు పెడతాం. అలానే నువ్వు దీక్ష కూడా వెయ్యాలనుకున్నావు కదా, మాల వెయ్యాలంటే ధనువన్నా ఇప్పుడు నువ్వు చాలా పనులు చేయాలి. ఏంటంటే మనకి అయ్యప్ప స్వామికి ఇష్టమైన వస్త్రం నలుపు రంగు వస్త్రం. నలుపు రంగు వస్త్రంతో ఇప్పుడు నువ్వు రెడీ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఎలాగో దీక్షకు కావాల్సిన బట్టలు లేవు, నీ దగ్గర ఉన్న నలుపు రంగు వస్త్రం వేసుకొని ఆయనకి పూజ చెయ్యు, సరేనా? మన ట్రెవర్ మామ కూడా వేస్తారంట. ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తున్నావు? సముద్రంలో నన్ను ముంచేస్తావా ఏంటి? అవునరా, నిన్ను ముంచేయడానికి తీసుకెళ్తున్నా సించాన్. మరి కొద్దిసేపట్లో మాల వేయబోతున్నాం కాబట్టి మొత్తం రెడీ అవ్వాలి కదా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వస్త్రాలు, అది కూడా మన శని దోషం పోవాలంటే మనమైతే అయ్యప్ప స్వామికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలు కట్టుకోవాలి. సరే మొత్తానికి మనమైతే రెడీ అవ్వాలి కదా. అవును, మరి రెడీ అవ్వాలి కదా, అందుకేనా స్నానం చేస్తున్నావు. ఇంకా ఫాస్ట్ గా రెడీ అవుదాం. A few moments later. హాహా ఎంత బాగుందో, మంచి సువాసన వస్తుందిరా. దేవుడి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో. ఓ సించాన్, నీ డ్రెస్ బాగుందిరా రే. అరే ట్రెవర్, నువ్వు కూడా కదా మాల వేసుకున్నావు, అందుకేనా నలుపు రంగు వస్త్రాలు వేసుకున్నావు. ఏం చేస్తాం, మనకున్న దాంతో సరిపెట్టుకోవాలి. ఫైనల్లీ మనం అనుకున్న అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కంప్లీట్ చేసాం. సించాన్, ఇప్పుడు మన వాళ్ళందరికీ మన టెంపుల్ ఎలా ఉందో చూపిద్దామా? ధనువన్న, బయట చాలా మంది భక్తులు సంఖ్యల మీద వస్తున్నారు, చాలా ఎక్కువ మంది అవుతున్నారు. మన గుడి కట్టి ప్రతిష్ఠ అవ్వక ముందే చాలా మంది వచ్చేసారు చూడు బయట. తొందరగా మనమైతే వెళ్ళి మన గుడిని మన వాళ్ళకి చూపిద్దాం. ఓకే, సో ఫైనల్లీ మనమైతే చూపిద్దాం. ఓహో, అప్పుడే చాలా మంది వచ్చారు, ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు అనుకుంటా. ఓకే, గుడి ఎలా రెడీ అయిందో అందరూ చూడాలనుకుంటున్నారా? ఇదిగోండి 18 మెట్లు, కింద నుంచి 18 మెట్లు. 18 మెట్ల పైన ఉంటాడు కదా మన అయ్యప్ప స్వామి. సో మొత్తానికి 18 మెట్లు అయితే రెడీ అయిపోయాయి. ఈ 18 మెట్లు మనం కూడా ఎక్కుతూ మెల్లగా వెళ్ళి, ఇదిగోండి ఇక్కడ మన ఎంట్రీ గేట్ ఇలా ఉంటుంది, లోపలికైతే వెళ్ళిపోయింది, మళ్ళీ బయటకు వస్తుంది. సూపర్ ఉంది కదా యానిమేషన్. ఓహో, మన కుమారస్వామి కొలువైన చెట్టుని కూడా ఇక్కడే పెట్టేశాం చూడండి. ఇప్పుడు ఆయన కూడా చాలా ఆనందంగా ఉంటారు. చెట్టుకు కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టాం. ముందుగా భక్తులు వచ్చి ఎప్పుడైనా సరే మన వినాయకుడిని దర్శించుకుంటారనమాట. చాలా కథల్లో విన్నాం కదా, ముందుగా మన వినాయకుడినే దర్శించుకోవాలని. అందుకే ముందుగా వినాయకుని యొక్క విగ్రహం ఉందన్నమాట ఇక్కడ. సరిపోయింది. సరే, దేవుడిని అయితే మంచిగా మనం ప్రార్థిద్దాం. దేవుడా, నన్ను ఇంకా సించాన్ గాని మా సబ్స్క్రైబర్స్ని చాలా మంచిగా దీవించండి, చాలా మంచిగా చూసుకోండి. సరే, మన అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చేసాం. స్వామి శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప.
స్వామియే శరణమయ్యప్ప. అమ్మయ్య, అయ్యప్ప స్వామిని అయితే చివరికి చూసేసాం. ఇదిగోండి మన అయ్యప్ప విగ్రహం. ఆహా, ఎంత బాగున్నారో, ఎంత మంచి కళ ఉందో చూడండి. మరి దేవుళ్ళలో ఉండే కళ వేరు అసలు. ఓకే, చివరికి అయ్యప్పనైతే చూసేసాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అయ్యప్ప, నా సబ్స్క్రైబర్స్ని మంచిగా చూసుకోండి, అలానే నన్ను కూడా మంచిగా చూసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మన కుమారస్వామి యొక్క గుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన కుమారస్వామిని కూడా ఇక్కడ దర్శించుకుంటారనమాట. నెమలి వాహనం పైన ఉన్న కుమారస్వామి. ఆహా, చూడండి ఎంత బాగుందో. సో ఆ కళ్ళల్లో ఉన్న తేజస్సు, మొహంలో ఉన్న చిరునవ్వు, ఆహా, దేవుణ్ణి మనం వర్ణించడానికి మనం ఎంత చెప్పండి. ఫైనలీ మనం అనుకున్నట్టుగా చాలా చాలా అద్భుతమైన మన కుమారస్వామి యొక్క టెంపుల్ని రెడీ చేసుకున్నాం. అది కూడా మన ఇంటిపైనే. చాలా మంది భక్తులు వస్తున్నారు, చాలా మంది ఎప్పటి నుంచో దర్శించుకోవాలనుకుంటున్నారు. మనం లాస్ ఏంజల్స్ లో ఉంటాం కాబట్టి దర్శించుకోవడం కష్టం. సో అందుకే చాలా మంది లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ధనువన్న, నేను ఒకటి చెప్తాను చూడు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.